విపత్తుల వేళ అధికారులు మానవత్వంతో వ్యవహరించాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే వరద నష్టాలను తగ్గించగలమన్నారు. ఎరువుల పంపిణీలోనూ సమన్వయ లోపం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు సీఎం రేవంత్. కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. బురగిద్ద వద్ద ఇసుక మేటలు వేసిన పొలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. తమకు జరిగిన నష్టాన్ని రైతులు వివరించారు. అలాగే లింగంపేటలో బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. బ్రిడ్జి కమ్ చెక్ డ్యాం తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్ని కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా. ఈ కష్టాలలో మీకు అండగా నిలబడడానికి ఉంటా. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన. నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం, లేని పూరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. అనంతరం వరద నష్టంపై కామారెడ్డి జిల్లాలో కలెక్టరేట్ లో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధుల అవసరమో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని, ఎవరికి వారు ఉంటామంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేమన్నారు. శాఖల మధ్యలో సమన్వయం, ఎందుకంటే వ్యవసాయము సాగునీరు అనేది రెండు ఇంటర్ రిలేటెడ్. మీకు చెరువులు, కుంటలు లేకపోతే ప్రాజెక్టులు తెగితే ప్రాజెక్టు తెగే వరకు, ప్రాజెక్టును నిలబెట్టే వరకే మీరు చూస్తున్నారు. మీరు తెగిన తర్వాత నీళ్ళని వ్యవసాయ పంట పొలాల మీద పోయినప్పుడు వ్యవసాయం నష్టం జరుగుతుంది. అందరు ఎక్కడైనా తప్పులు చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టుకోవడానికి పోలీస్ శాఖను తెచ్చుకున్నాం. కానీ మీరు ఎవరికి వాళ్ళు మా పాటికి మేము ఉంటామని అంటే క్రైసిస్ కి తెలీదు. ఏ శాఖ సపరేట్ గా ఉంటుంది, వాళ్ళు సపరేట్ గా ఉండొచ్చు అనేది. వీళ్ళందరూ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్. యూరియా పంపిణీలో ముందుగా రైతులకు టోకెన్లు ఇచ్చి గందరగోళం లేకుండా చూడాలన్నారు సీఎం రేవంత్. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి. మీరు అన్నట్టు 2000, 3000 రైతులకు సపరేట్ గా రైతు వేదికల దగ్గర పెట్టి లోకల్ గా పోలీసులను కూడా అడుగు, ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడ నించోబెట్టి ఆ టోకెన్లు ఇచ్చి ఆ రైతు వేదికల నుంచి మీరు యూరియా గాని ఇతర ఎరువులు గాని ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు కొన్నిసార్లు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమస్యలపై 15 రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.